ఫిబ్రవరి 14 భారతదేశ చరిత్రలో ఇదో చీకటి రోజు. 5 సంవత్సరాల క్రితం భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు అత్యంత ఘోరమైన దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు దేశ రక్షణలో అమరులయ్యారు. 2019 ఫిబ్రవరి 14న మధ్యాహ్నం జైషే మహమ్మద్కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడ్డారు. ఫిబ్రవరి 14, 2019లో జమ్మూ కాశ్మీర్లో 40 మంది సిఆర్పిఎఫ్ సభ్యులు ప్రయాణిస్తున్న 2 బస్సులను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగింది. దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో హైవే వెంట ప్రయాణిస్తున్న పారామిలిటరీ వాహనాల్లో సిఆర్పిఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. దాడి జరిగిన కొద్దిసేపటికే జేఈఎం ఉగ్రవాద సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఈ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించింది. ఆత్మాహుతి బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్ అని ప్రకటించారు. అతను దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని గుండిబాగ్ కాకాపోరాలో నివసించే స్థానిక కాశ్మీరీ జిహాదిస్ట్. ఫిబ్రవరి 15, 2019న ఒక పత్రికా ప్రకటనలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తోందని భారత విదేశాంగ శాఖ మండిపడింది. పాక్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో తన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్వహించడానికి, విస్తరించడానికి ప్రతీకార చర్యలను భయపడకుండా భారతదేశంలో ఇతర ప్రాంతాలలో దాడులు చేయడానికి జైషే మహమ్మద్ నాయకుడు మసూద్ అజర్కి పూర్తి స్వేచ్ఛను మంజూరు చేసిందని పాకిస్తాన్పై ధ్వజమెత్తింది. అయితే పుల్వామా దాడిలో తాము పాల్గొన్నట్లు భారత్ చేస్తున్న ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది. మసూద్ అజర్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు కాదని చైనా వంతపాడింది. ఈ క్రమంలో బాధ్యులైన వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలకు స్వేచ్ఛనిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇలాంటి దాడులకు పాల్పడి భారత్ను బలహీనపరచలేరని పాకిస్తాన్ను హెచ్చరించారు. పుల్వామా ఉగ్రదాడిపై నిరసన వెల్లువెత్తడంతో ముందు జాగ్రత్తగా జమ్మూలో కర్ఫ్యూ విధించారు. 16 ఫిబ్రవరి 2019న రాజకీయ పార్టీలు భద్రతా దళాలకు మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. ఆ తర్వాత అన్ని పాకిస్తానీ వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని 20% పెంచింది భారత ప్రభుత్వం. జేఎంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 7గురిని పుల్వామా నుంచి అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక పాకిస్తాన్పై భారత్ దౌత్యపరమైన దాడిని ప్రారంభించింది. భారత చర్యల నేపథ్యంలో పాక్ హడలెత్తిపోయింది. ఘోరమైన దాడికి పాల్పడిన వారిని గుర్తించడానికి, భారతదేశంతో కలిసి పనిచేయడానికి తమ దేశం సిద్ధంగా ఉందని హామీ పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. పుల్వామా దాడితో భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. భారతదేశం తన అత్యంత ప్రాధాన్య దేశంగా పాకిస్తాన్కు ఉన్న హోదాను తీసివేసింది. భారతదేశంలోకి దిగుమతి అయ్యే అన్ని పాకిస్తానీ వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని 20%కి పెంచింది. భారత ప్రభుత్వం ప్రకారం మనీ లాండరింగ్పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ బ్లాక్ లిస్ట్లో పాకిస్తాన్ను చేర్చాలి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఫిబ్రవరి 17న వేర్పాటువాద నేతలకు భద్రత తొలగించింది. 2019 ఫిబ్రవరి 26 తెల్లవారుజామున సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై దాడి చేసిన 12 రోజుల తర్వాత భారత వైమానిక దళం జెట్లు బాలాకోట్, పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని జేఈఎం శిబిరంపై బాంబు దాడులు చేశాయి. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధం తర్వాత మన యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటడం ఇదే మొదటిసారి. 12 మీరాజ్ 2000 విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ శిబిరాలపై నియంత్రణ రేఖ వెంబడి 1000 కిలోల బాంబులు వేయడానికి ఆపరేషన్ నిర్వహించారు. పాకిస్తాన్లోని బాలాకోట్ సెక్టార్లోని జేఎం క్యాంప్ ఆపరేషన్ ఫలితంగా పూర్తిగా ధ్వంసమైంది. సుమారు 300 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమయ్యారు. ఈ క్రమంలో భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన నేపథ్యంలో పాక్ భారత సైన్యంపై దాడులకు యత్నించింది. ఫిబ్రవరి 27, 2019న పాకిస్తాన్ F-16 విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. నివేదికల ప్రకారం అన్ని భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఒక F-16 విమానం, 2 భారతీయ MiG-21 బైసన్స్ ధ్వంసమయ్యాయి. ఐఏఎఫ్ నుంచి 2 పైలట్లను తీసుకున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఆ తర్వాత పాకిస్తాన్కు కేవలం ఒక ఐఏఎఫ్ పైలట్ మాత్రమే కస్టడీ ఉందని తన ప్రకటనలో మార్చుకుంది. పట్టుబడిన ఐఏఎఫ్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ వీడియోలో కనిపించారు. భారత ప్రభుత్వ చర్యలతో పట్టుబడిన పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ విడుదల చేయనున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 28న ప్రకటించారు.
ఈ క్రమంలో సురక్షితంగా అభినందన్ భారత్ చేరుకున్నారు. ఫిబ్రవరి 27 జరిగిన వైమానిక దాడిలో భారత్పై పాకిస్తాన్కు చెందిన F-16 విమానాలను ఉపయోగించినట్లు 3 సర్వీసుల చీఫ్లు మీడియా సమావేశంలో సాక్షులుగా ప్రదర్శించారు. ఏది ఏమైనప్పటికీ ఫిబ్రవరి 14 భారత చరిత్రలో ఓ విషాదం చీకటి రోజుగానే మిగిలిపోయింది. ఇది గైస్, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలియజేయడంలో ఉపయోగపడిందని భావిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.